నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లో మంత్రుల పర్యటన ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అంటించిన ఎస్పీ వర్గీకరణను వ్యతిరేకించే వారిని నిలువరించాలి కాకా కుటుంబంపై పలు విమర్శలు చేసిన మందకృష్ణ మాదిగ రెండో రోజు కొనసాగిన గ్రామ సభలు పలు ప్రాంతాల్లో అధికారులు నిలదీసిన గ్రామస్తులు ఇక వార్తల్లోని వివరాలు అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో పర్యటించిన ఆయన మంత్రి పొన్నం పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నారాయణపూర్లో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ పమేలా సత్వతి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే నాటికి 90 లక్షల రేషన్ కార్డులు 2,81 లక్షల లబ్ధిదారులు ఉండేవారని గుర్తు చేశారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అదనంగా లబ్ధి చేకూరింది కేవలం 40,000 మందికి మాత్రమేనన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు గ్రామస్తులు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో మీకు వచ్చే బియ్యం దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ సుమారు 50% ఎవరు తింటలేరు అది బ్లాక్ మార్కెట్ లోకి కోళ్ల ఫారాలకి మళ్ళీ రైస్ మిల్లింగ్ పాలసీ పోతుంది కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ 26కి మొదలుపెట్టి రాష్ట్రంలో అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను మీడియా మిత్రులారా మీరు కూడా ఈ విషయాన్ని దయచేసి చాలా ప్రాముఖ్యతతో కవర్ చేయాలి సుమారు కొత్త కార్డులే కాదు పాత కార్డులో అదనపు సభ్యులను చేర్పించి సుమారు 40 లక్షల మంది అదనంగా రేషన్ బెనిఫిట్ రాబోతున్నారు అది కాకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ కాకుండా సన్నబట్టలకు బోనస్ ఇచ్చినాం ఉద్యోగాలు 55,000 ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఇప్పుడు మరొకసారి 4 కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నాం ఆ కార్యక్రమాల గురించి కలెక్టర్ గారు చెప్పినారు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినారు మీకు సంబంధించి చిరకాలంగా ఉన్నటువంటి సమస్య నారాయణపూర్ చెరువును రిజర్వ్ వ్యాలీకి సంబంధించిన మార్చి కొన్ని డబ్బులు కేటాయించే విధంగా వస్తూ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినారు అంశాల గురించి మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మద్దమ్మా మేము తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా మీ ఆశీర్వదించిన వచ్చిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది మా పేరుంది లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అందరికీ బుద్ధి చెప్పే విధంగా
లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చివరి లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పర్యటించిన ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు తన వంతు కృషి చేశారన్నారు. నియోజకవర్గంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ఎమ్మెల్యే ముందుండి పనిచేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చివరి వ్యక్తికి అర్హత, చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రేషన్ కార్డు కార్యక్రమం చేపట్టినము. గతంలో అప్లై చేసిన ఈ సేవా సెంటర్లో మీరు ప్రజాపాలన అప్లై చేసిన, మీరు ప్రజావాణిలో కాగితం ఇచ్చిన రైతు భరోసా పేరు మీద 10,000 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే, భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవటకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బర్దాష్కి కూడా మన ప్రాంతానికి అనేక సేవలు చేసిన సందర్భం. ఇక్కడ మహిళా సంఘానికి కూడా వారి నిన్ననే మనం 8 లక్షలతోని స్లాబ్ కు పెద్ద కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం. 8 లక్షలు కావాలని కూడా ఇద్దామనుకున్నాం. దానికి అడుగు ఫౌండేషన్ వేసింది కూడా పొన్నం ప్రభాకర్ గారు. తర్వాత 13 లక్షలు మన స్వచ్ఛత సంస్థల వరకు తీసుకున్నాం. అప్పుడు స్వచ్ఛత అధ్యక్షుడు లింగారెడ్డి గారు ఉన్నటువంటి సభలో చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారిగా సందర్భాలు చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఈ సభ ద్వారా ప్రయాణికుల భద్రత కోసం 2వ దశలో భాగంగా 800 వాహనాలకు అభయ యాప్ క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు ఆటోలకు అధికారులతో కలిసి ఎస్పీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల, వేమ్లవాడతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వాహనాలకు క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేయడం ద్వారా డ్రైవర్లకు 50 రూపాయలతో ₹1,00,000 ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పాలసీని ఏటా 50 రూపాయలతో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐలు రాజు, రమేష్, అభయ యాప్ సృష్టికర్త అభిచరణ్తో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. పాతలో కూడా రెన్యువల్ చేయడం జరిగింది. దీనిలో ఒకటి చిన్న ఏంటి అంటే మనం క్యూఆర్ కోడ్ పెడుతున్నాము. ఆ క్యూఆర్ కోడ్ ఎవరైనా ప్యాసింజర్ స్కాన్ చేసి దానిలో వాళ్ళ నెంబర్ కొట్టి మన కంట్రోల్ రూమ్లో వచ్చేస్తుంది. ఎవ్రీ 5 సెకండ్స్ దానికి గూగుల్ లొకేషన్ మనకి వస్తుంది. ఎవరైనా బాధలు వస్తే మనకి తెలుస్తుంది. అది కాకుండా క్యూఆర్ కోడ్తో ఆటో డీటెయిల్స్ కూడా మనకి వచ్చేస్తుంది. అది కాకుండా ఇదే ప్లాన్లో మనం వీళ్ళ ఆటోస్ యూనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయించాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ 50 రూపీస్తో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే, ఏమైనా ఇంజరీ అయితే ఒక ప్రైవేట్ కంపెనీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అది కూడా యాడ్ చేయించాము. అది ఇయర్లీ వాళ్ళ 50 రూపీస్ ఇచ్చి అది వాళ్ళు ఇది రెన్యువల్ చేయాలి. సో ఇది ఆటో వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో మంచిగా పని చేస్తున్నారు అండ్ మంచి ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తున్నారు. అదే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు మాలలు అడ్డు తగులుతున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వెంకటస్వామి కుటుంబం సొంత మీడియాను అడ్డుపెట్టుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక్క కుటుంబం 3 పదవులను అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదిస్తోందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందన్న ఆయన అదే పార్టీలో ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని నిలువరించలేకపోతున్నారని మండిపడ్డారు. వర్గీకరణను వ్యతిరేకించే వారిని నిలువరించకపోతే మాదిగలు, ఇతర కులాలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాయని హెచ్చరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, సొంత మీడియాను కలుగున్న వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని శాసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము హెచ్చరిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా ఇంకా అడ్డంకులు కల్పిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న 3 పదవుల్లో ఏ ఒక్క పదవి కూడా ఉండకుండా పోతుంది, ఏ ఒక్క పదవి కూడా మీకు రాకుండా పోతుంది అనే విషయాన్ని మేము ముందుగానే కుటుంబానికి అడ్డంకులు కల్పించాలని గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణకు అడ్డు తగిలితే వెంకటస్వామి కుటుంబ ఆ 3 సభ్యులు ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ విషయంలో ముందుగానే హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో వెంకటస్వామి గారి కుటుంబంలో ఉండబడే ఈ చట్టసభలు ప్రతినిధిస్తున్న వాళ్ళ ప్రభావానికి లోనై వర్గీకరణ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ప్రజాపాలన గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న 4 పథకాలకు అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. ముందుగా గ్రామ సభకు వచ్చిన ఎమ్మెల్యేకు నాయకులు, అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం అధికారులు 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లను సభలో వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో ఎంతో మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. మండల కేంద్రంలో నిర్మించిన 278 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. టేలెండ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీమాల, ఎంపీడీఓ రామ్మోహనాచారి, తహసీల్దార్ ఎండి వకీల్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఎంపీఓ కిరణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన శ్రీరాంపూర్ మండల కేంద్రంలో, మన శ్రీరాంపూర్ గ్రామంలో రేషన్ కార్డు వచ్చినాయి. ప్రతి పేదవానికి 100% డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు ఎవరు కూడా హైరాణ అవసరం లేదు, ఎవరు కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ, ఆ పార్టీ, వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. లబ్ధిదారులు ఎవరైనా నిరుపేదలు ఉంటే 100% ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. శ్రీరాంపూర్లో గుండె భూమి లేకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి నిజంగా పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఆ ఇళ్లలో ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఈ ఇల్లు కూడా ఒకటేసారి రావు, 4 విడతలలో అట్లా ఉంటాయి. 4 విడతల సంవత్సరానికి 3500 ఇల్లు మన నియోజకవర్గానికి అట్లా ఉంటాయి. ఆ ప్రకారంగా రేషన్ ప్రకారంగా మన శ్రీరాంపూర్ మండల కేంద్రం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 30 వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సేకరణ నిరంతర ప్రక్రియగా ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, సూపర్వైజర్ నరేష్, శ్రీధర్, ప్రదీప్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, వాణి, భాస్కర్, వార్డు అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 4వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన పని లేదని, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిర్దు సమతాకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, మున్సిపల్ సిబ్బందితో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. అదే విధంగా నిజమైనటువంటి పేదవారికి జరుగుతున్నది. నేను ఏసీలు కట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకొని నాకు 500 యూనిట్లు కావాలి, నాకు కరెంటు బిల్లు మాఫీ కమ్మంటే కాదు. ఎవరైతే స్వచ్ఛమైన పేదవాళ్ళు ఉన్నారో వారికి తప్పకుండా మరి 200 యూనిట్ల లోపు కాల్చుకునే వారికి మరి ఈరోజు లబ్ధి జరుగుతున్నది. అంతేకాదు ఈనాడు రైతు
అక్కడ రైతు ఉన్నది. రైతు అనేది ఎన్నో మాటలు మాయమాటలు చెప్పారు కదా ప్రభుత్వం. మరి ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు 10 ఏళ్ళగా కూడా 1,00,000 మాఫీ చేస్తానని చెప్తేనే వేడు. వడ్డీ ఆన్యం ఉన్నది, అసలు మాఫీ చేస్తానని ఇప్పుడు వరకు రూపాయి చేయలేదు. అదే మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి అందరి రైతులకు రుణమాఫీ చేసినటువంటి దాఖలా ఇలా రైతు బాంధవుడు. మరి అటువంటి వ్యక్తులు ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 3వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కౌన్సిలర్ విజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. అసత్యపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందో వాళ్ళు వార్డు సభలో ఆమోదం చెప్పాలని చెప్పి అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తామన్నారో మరి మున్సిపల్ పరిధిలో మరి 20 రోజులు ఉపాధి హామీ పనులు చేయాలట. ఒక గుంట భూమి కూడా మరి ఆ రైతులకు ఉండొద్దట. మరి దాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా మరి 15,000 ఇస్తామని గతంలో చెప్పి దాన్ని 12,000 ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు ఏదైతే ఈ శాతజపల్లి క్లస్టర్ పరిధిలో 5 ఎకరాలలో ఉన్నటువంటి క్లస్టర్ పరిధిలో మరి 2,595 మరి వ్యవసాయ ఆమోదయోగ్యమైన పంటలకు ఇస్తా ఉన్నారు. సంతోషం. మరి ఎప్పుడో ఇస్తా అన్నారు. మరి ఇక 3 పంటలకు ఇవ్వాల్సి ఉంది. మీరు గతంలో అది కూడా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇందిరమ్మ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కరుణాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా హామీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మబోరని, ప్రజలు బుద్ధి చెప్పిన వారి తీరు మారడం లేదన్నారు. అనంతరం ప్రజలకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎదురుగట్ల గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా పేద ప్రజలకు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా పేద ఉపాధి హామీ కూలీలకు, భూమి లేని వాళ్లకు ఇందిరా ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు మరియు రైతు భరోసా పథకాలు అమలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్దలు ఆల్సినన్న గారు పనిచేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది ప్రారంభంలోని మరో 4 కొత్త పథకాల అమలుకు కార్యాచరణ చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ భూమి లేని కుటుంబాలను గుర్తించామన్నారు. వీరికి ఏడాదికి 12,000 రూపాయల నగదును 2 విడతల్లో అందజేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జాబితా గ్రామాల్లో ప్రదర్శిస్తామని, ఏదైనా అభ్యంతరాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు అధికారులు పాల్గొన్నారు. వడకాపూర్ గ్రామంలో ఈ సంవత్సరం నుండే ఈ జనవరి 26 తర్వాత నుండి ఇందిరమ్మ ఇల్లు శాంక్షించే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇల్లు వస్తాయి 4 ఏళ్ళలో. మన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మన నియోజకవర్గం మీద ప్రేమ ఉంది మీ అందరి మీద. కాబట్టి ఇంకో 500,000 ఇల్లు మనం అడుగు తెప్పిస్తారు. మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. అంటే దాదాపు 15,000 ఇల్లు తెచ్చుకుంటాం. దొంగసాటుగా మనం తీసుకుంటూ ఎవరైనా ఉంటే 1-2 ఇచ్చేటోళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ తప్పు. ఇచ్చేటోళ్ళు కూడా మీరు కూడా నేరస్తారు. మీకు ఇల్లు రాదుగా. 4 ఏళ్ళలో మీకు ఇల్లు ఉండదు. ఇచ్చినాక దాని ఇచ్చే ఇల్లు అత్త సాటుగా కన్నా మభ్యపెట్టి మీరు ఇచ్చినా మీరు ఇల్లు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంతో పాటు రామగుండంలోని 38వ డివిజన్లో గ్రామ వార్డు సభలను నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం తయారు చేసింది ప్రాథమిక జాబితా మాత్రమేనని, ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. ప్రాథమిక జాబితాలో 1-2 మిస్ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దరఖాస్తు అందితే వారం 10 రోజుల్లో వాటిని విచారించి లబ్ధి చేకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి డౌట్స్ లేవు, లేకపోతే ఈ లిస్టే వచ్చింది ఇదే ఫైనల్ ఇంకా తర్వాత ఏమవ్వదు అని అట్లేదు కాదండి. 2 విషయాలు మీరు చెక్ చేసుకోవాలి. ఆ లిస్ట్ మేము కరెక్ట్ అని మా కంప్యూటర్ మా సిస్టమ్ మేము మొత్తం చెప్తుంది. మీకు ఇందులో తప్పే ఉంటే చెప్తే మేము తీసేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇన్ కేస్ మీకు ఇంకా రావాలి అని ఏమైనా ఉన్నా కానీ ఇవ్వచ్చు. మేము ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేస్తున్నాము. బట్ అట్లున్నా కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన అర్హుల ఎంపిక కోసం ఏర్పాటు చేస్తున్న గ్రామ సభలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. గ్రామ సభలకు వచ్చిన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో యథావిధిగా గ్రామ సభలు కొనసాగే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో స్వల్ప గందరగోళం నెలకొంది. రైతు వేదిక వద్ద నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి వీరబుచ్చయ్య హాజరయ్యారు. గ్రామ సభను ప్రారంభించిన అనంతరం అధికారులు అర్హుల జాబితా చదివి వినిపించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో కొందరు మహిళలు వేదిక వద్దకు వచ్చి తాము అర్హులు అయినప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ అక్కడ ఉన్న అధికారులను నిలదీశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని సదరు మహిళలకు నచ్చచెప్పారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వేణు లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. వాళ్ళు వ్యవసాయ కూలి నిరుపేద కుటుంబమై ఉండి 23-24 సంవత్సరంలో 20 పని దినాలు చేసి ఉండాలి. ఇంకోటి రైతు భరోసా ఏంటంటే సాగుకు ఉపయోగ భూమి, ఎక్కడ కూడా సాగు ఉపయోగ భూమి ఉండేవాళ్ళంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. రాళ్ళు రప్పలు గుట్టలు కానీ ఎలిజిబుల్ కాదు. ఇది అడిషన్స్ అంటే రేషన్ కార్డు బీపీఎల్ ఫ్యామిలీ 1.5 ఇన్కమ్ ఉండాలి, 1.5 lakhs ఇన్కమ్ ఉండాలి రూరల్లో. అర్బన్లో వచ్చి 2 లక్షల లోపల ఉండాలి. ఇంకోటి భూమి వచ్చి తరి భూమి వచ్చి 3.5 acres ఉండాలి, 7.5 డ్రై ఉండాలి, మెట్ట భూమి ఉండాలి. వాళ్ళు ఎలిజిబుల్. ఎందుకంటే అడిషన్స్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ప్రభుత్వంలో కొంతమంది అడిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పిల్లల పేర్లు రాలేదని. ఈ యొక్క మంచి సువర్ణ అవకాశం గ్రామసభ ద్వారా పెట్టుకోండి. ఇంకోటి పెళ్ళైన వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకు డిలీషన్ చేయడం జరుగుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, నిరుపేద కుటుంబం, బీపీఎల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేస్తే కొత్త రేషన్ కార్డు ఈ యొక్క గ్రామ సభలో కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక్క రోజుతో అయిపోదు, కంపల్సరీ నిరంతర ప్రక్రియ. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన సేవా కేంద్రం మండల ఆఫీసులో ఉన్నది, తహసీల్దార్లో పెట్టుకుంటే మేము ఇమీడియట్గా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో తీసుకుంటున్నాం, వెరిఫై చేస్తున్నాము, లిస్టు చదువుతున్నాము. ఇందులో కూడా ఎవరైనా ఎలిజిబుల్ మిస్ కావద్దు, ఇన్ఎలిజిబుల్ని తీసేయాలి. ఇది నిరంతరం ప్రక్రియ. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు, నిరంతరం ప్రక్రియ. దరఖాస్తు చేసుకోండి, దయచేసి మిస్ అయిన వాళ్ళు చేసుకుంటే మేము రీవెరిఫై చేసి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉంటే శాంక్షన్ చేయడం వల్ల, ఇన్ఎలిజిబుల్ ఉంటే తీసేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని ఆబాది జమ్మికుంటలో వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హుల జాబితా చదివి వినిపించారు. అయితే జాబితాలో అనర్హులకే ప్రాధాన్యత ఇచ్చారని, అర్హులకు పథకాలు ఇవ్వడం లేదని పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి చెట్టు కింద ఉంటానా, పింఛను కూడా అసలు 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు మరి ఇట్లా చేస్తారు? ఉన్నోనికి అవుతారు కానీ లోన్ వాళ్ళని అసలుకి అర్థం చేసుకోరా ప్రభుత్వం అయినా. ఒక్కదానం ఇస్తారు కానీ నాకైతే భర్త లేదు, 3 సంవత్సరాలు అవుతుంది, చెట్టు కింద ఉంటానా. అబ్బగా పెట్టిన రాలేదు, మాకు ఇంద్రమ్మ లోన్ రాలేదు, మాకు ఏమి రాలేదు, మాకు రానోళ్ళకి ఇవ్వాలి. మాకు గుంట భూమి లేదు, మాకు ఏమి లేదు. మాకు కూడా కోపం బియ్యం కూడా సరిపోతే భూములు ఉన్నది బియ్యం ఇవ్వద్దు. వాడికి ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు బియ్యం. 4 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళకే పైసలు ఇస్తారు, మాకు ఏమేస్తారు? జగిత్యాల అర్బన్ రూరల్ మండలం మోరపల్లి, తరూర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోరపల్లి గ్రామ పంచాయతీలోని అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సంక్షేమ పథకాల కోసం డబ్బులు అడిగారని పలువురు గ్రామ సభను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. తరూర్లో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్రావు గ్రామస్తులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం 450 మంది దరఖాస్తులు చేసుకోగా అందులో 110 మందిని ఎంపిక చేశారని వారిలో కూడా 30-40 మంది మాత్రమే అర్హులని చెప్పారు. పేదలకు ఇవ్వకుండా భూములు ఉన్నవారికి పథకాలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. గ్రామంలో మరోసారి సర్వే చేపట్టి కొత్త లిస్టు తయారు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు లిస్టు క్యాన్సిల్ చేసి అక్కడి నుండి వెనుతిరిగారు. మాకు లక్ష రూపాయలు లైన్ వచ్చినాయి సార్. మా పేర్లు రేపు ఈ నెలలో చెక్లు వచ్చినాయి కూడా మరగొట్టి మాకు డబ్బులు ఇవ్వలేదు సార్. మేము కష్టజీవులం సార్. మాకు ఎకరాలు లేవు, 10 ఎకరాలు లేవు. బీజీ బంధు ఇయ్యలేదు సార్. ఆల్రెడీ మా పేర్లు వచ్చినాయి సార్. రోడ్డు కూలిపోయింది సార్. ఇంకా పక్క రోడ్డు కూలిపోయింది. దానికోసం వీరికి 4 శాతం చెప్పినాం. ఇంటిపై ఇక్కడ ఆఫీసుగా చెప్తే ఆయన ఏం చేస్తాడు? జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చేపట్టిన గ్రామ సభ రసాభాసగా మారింది. దీంతో పోలీసుల పర్యవేక్షణలో గ్రామ సభను నిర్వహించారు. తహసీల్దార్ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా ఆన్లైన్ చేయకపోవడంతో ఓ గ్రామస్తుడు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు. దీంతో అధికారులు గ్రామస్తులకు నచ్చచెప్పారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోందని, పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మళ్ళా రాకుంటే మళ్ళీ ఇచ్చినట్టు ఆడదే 2 సంవత్సరాలే మళ్ళీ ఇచ్చిన మళ్ళీ పోతే యాప్ చాలేదు యాప్ ఎక్కడ ఉల్చాలి యాప్ దేనికోసం అప్లై చేసింది? ప్రజాపాలన 6 గంటల గురించి అది పైగా లేదు. ఇల్లు గురించా, రేషన్ కార్డు గురించా, లేకుంటే ఆత్మీయ భరోసా గురించా? అన్నిటి గురించి కూడా ఇచ్చినాం. ఒక్కలో కూడా పేర్లు రాలేదు. ఉన్నలో పేర్లు వచ్చినాయి కానీ లేనిలో పేర్లు ఒక్కలే రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 17వ వార్డులో జరిగిన వార్డు సభలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. గాంధీనగర్ కాలనీలో కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేష్ హాజరై వేదికపై కూర్చోవడంతో ప్రస్తుత కౌన్సిలర్ అధికారులు మాజీ ఆయనను పక్కన కూర్చోవాలని సూచించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దివ్య మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు ఎలా కూర్చుంటారని, కనీసం ప్రోటోకాల్ తెలిసి ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి కమిషనర్ నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఏమంటున్నాను? దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే నేను వేదిక మీద మీరు ఉండాలి అంటాను. ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నేను అబ్జెక్షన్ చేసుకున్నా అని చెప్పేసి నేను ఆపి నాకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు ఉన్నాయంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో సమాధానం చెప్పకుండా అధికారులు సభ నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు ప్రతిసారి అప్లై చేసుకుంటే పేపర్లు ఇచ్చుకునే పోతారు, మీరు రాసుకునే పోతారు. ప్రజలకు ఏం పని పాట లేదనుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రైతు కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకి 12,000 ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ తోనే వాళ్ళు ఉపాధి హామీ పని పోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మేము వాళ్ళ గుంట భూమి లేదు, ఇల్లు లేని వాళ్ళు కూడా కిరాయికుంటున్న వాళ్ళకు కూడా మేము ఇల్లు లిస్టులో పేరు రాలేదు, వాళ్ళు ఉపాధి హామీ పనికి పోలేదు అని ఇవన్నీ సాకులు చెప్పే బదులు ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందో మాకు అర్థమైతలేదు. దీన్ని వెంటనే దీనిపైన స్పందించాలి. అధికారులు ఎంపీడీఓ గారిని అడిగితే ఆయన మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాడు. ఆయన
మా టెంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. అసలు అధికారులకు సమాధానం కూడా జగిత్యాల మున్సిపల్లోని పలు వార్డుల్లో 89 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లో 35 లక్షల నిధులతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ లేకుండా ప్రజలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, రియల్ వ్యాపారులు లేఅవుట్ ప్రకారం స్థలాలు విక్రయించాలని సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జ్యోతితో పాటు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 35 లక్షలతోటి ఏవైతే పనులు మిగిలిపోయినాయో అవి లేక గతంలో 4 కోట్లతో కట్టినా కానీ ఇదంతా కూడా ఆగిపోయి ఉన్నది. మరి అటువంటి సందర్భంలో దాని ఉపయోగం తీసుకురావాలని చెప్పి వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ నిధులు మళ్ళీ పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని, ఈ ప్రాంత నాయకులను, ప్రజాప్రతినిధులు కోరేది ముందట కూడా కొన్ని తేలాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ బెండింగ్ జోన్ లాగా మనమే చేయాలి. ఇదివరకే లాస్ట్ టైం చెప్పిన 67 పేరు రాసుకోవాలన్నా ఏవో మెప్ప గారి నోటీసులు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చి మేము లోపల వేసుకుంటా అని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ వేసుకునేది కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అదేవిధంగా ఈరోజు లింగంపేటలో ఎప్పటి నుంచో చూస్తున్నారు, స్కూల్ పక్కకు మాకు రోడ్ కావాలని పోచమ్మ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, అక్కడ కూడా అయింది. ఇక తులసినగర్ పరిస్థితి మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ ద్వారా నెంబర్ను బ్లాక్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిపి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మిస్ అయిన, చోరీకి గురి అయిన 200 మొబైల్ ఫోన్లను తిరిగి యజమానులకు అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 25,68,997 రూపాయల విలువ గల సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్టు సిపి తెలిపారు. ఇటీవలి కాలంలో సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైందని, మొబైల్ ఫోన్ చేతిలో లేకుంటే మనిషి అయోమయానికి గురి అవుతున్నారని చెప్పారు. వాళ్ళ నుంచి ఇమీడియట్ గా ఈ ఫోటోలో లాక్ చేస్తే తీసుకున్న వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్ గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి కోరుకున్న సెల్ ఫోన్స్ ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్ గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5,280 సెల్ ఫోన్స్ కోరుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఈ ఫోన్ లక్ష్యం అవుతుందని చెప్పేసి సలహా ఇచ్చినట్టుగా మా చెన్నూరు పోలీస్ స్టేషన్ యందు మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ని నెలలకు మేము ఫోన్ కూడా పొందడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం CEIR అనే పోర్టల్ ద్వారా సంప్రదించి ఫోన్ పొందవచ్చు. 23 సెప్టెంబర్ 2023లో పోయింది. వినాయకుడి దగ్గర మా బ్రదర్ది ఫోన్. యాక్చువల్లీ మా బ్రదర్ అక్కడ పడుకున్నప్పుడు నైటే పోయింది ఫోన్. చాలా కొత్త ఫోన్. అప్పటి నుండి మేము చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం దొరుకుతుందా లేదా అని. హోప్ఫుల్లీ మీ దగ్గర దొరికింది. థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఈ CEIR పోర్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఫోన్ లేదు, మరి మీకు ఎందుకు పోయిన ఫోన్ దొరకదు, దాని గురించి ఎందుకు బాధ పెట్టుకుంటామని చెప్పి మా చుట్టుపక్కల వాళ్ళు కొన్ని రోజులకు పోలీస్ స్టేషన్ పోయి అప్లికేషన్ చేసినాం. మన బాక్స్ తీసుకుపోయి చూపెట్టాం. చూపెట్టి దాని ప్రకారంగా టెక్నాలజీ తోటి దొరికిందని నాకు నవంబర్లో చెప్పారు. మేము కూడా ఆశోధ చేస్తున్నాం. నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి సెల్ దొరికిందంటే చాలా సంతోషపడ్డాం. ఇలా కొన్ని ముఖ్యమైన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఏడ్చింది కూడా తను. ఇక దొరకదు అని బాధపడ్డాం. నిన్నటువంటి చాలా సంతోషం అనిపించింది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ వి లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆడే ప్రతి ఆటలో నిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్లో కూడా రూల్స్ ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషనల్ స్కిల్స్
టీఐడిఎస్ సిరిసిల్ల ప్రిన్సిపల్ దొరై మురుగన్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం పిల్లలందరికీ పళ్లను పంపిణీ చేశారు. అనంతరం గొల్లపల్లి బస్టాండ్ వరకు స్కౌట్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఫిబ్రవరి 5, 6వ తేదీలలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 4వ మహాసభల కరపత్రాలు మోడల్ స్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ విద్యార్థుల సమస్యల పట్ల ముందుండి పోరాడుతోందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కార నిమిత్తం మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు మేధావులు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్, ప్రణయ్, వర్షిత్, ప్రవీణ్, వినయ్, జశ్వంత్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి మరో 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సత్యనారాయణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్లికేషన్లు తప్ప రేషన్ కార్డులు జారీ చేసిన చరిత్ర లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ద్వారా కుటుంబ సభ్యుల నమోదుతో పాటు 40 లక్షల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. గోదావరిపై చెక్ డ్యాం నిర్మించే అంశంపై సాంకేతిక నిపుణులతో చర్చిస్తామన్నారు. చాలా మంది రైతు కూలీలు భూమి లేని వాళ్ళు మమ్మల్ని అడిగిండ్రు, అదే మీరు రైతులకు ఇస్తే మరి భూమి లేని వాళ్ళకి ఎట్లా అని. రైతులకు ఇచ్చేది ఇస్తూ భూమి లేని రైతు కూలీలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూమి లేని రైతు కూలీలకి సంవత్సరానికి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పిన మనం చేస్తున్నాం. రేషన్ కార్డు విషయంలో, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, రైతు భరోసా విషయంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో మన ప్రభుత్వం మీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు వారి జీవిత ప్రమాణాలు పెంచే విధంగా మేము ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో తెలంగాణ మాల సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డానియల్, ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు మాలలు కాకా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మాలల ఐక్యతను దెబ్బతీసేందుకు గోనె ప్రకాశ్రావు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మాలలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వివేక్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేసే అర్హత స్థాయి గోనె ప్రకాశ్రావుకు లేదన్నారు. మాల ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచినటువంటి వివేక్, ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడినటువంటి విషయాలని మాల కుటుంబాలుగా, మాల సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మాలలు ఒక తాటి మీదకి రావడానికి వివేక్ కుటుంబం చేసినటువంటి విషయాన్ని మేము మర్చిపోవటం లేదు. గత 30 సంవత్సరాలుగా మాలలు చిన్న భిన్నమైపోయినటువంటి సంగతి మీరు చూస్తూ ఉన్నారు. దాన్ని ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాలల సత్తా ఏంటో చూపినటువంటి మార్గనిర్దేశకుడు వివేక్ అని మేము చెప్పక తప్పదు. ఒకవేళ వివేక్ చేసినటువంటిది
నీకు కంటగింపుగా ఉంటే లేదా అది అసూయగా ఉంటే అదే తప్పు వివేక్ కుటుంబము ఇంకా 100 సార్లు చేస్తారు, 1000 సార్లు చేస్తారు. దాని ద్వారా మాలలు ఒకటైతారు. రానున్నటువంటి కాలంలో రాజ్యాధికార దిశగా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.